భయం అంటే మనకు కనిపించేది కాదు, మనం అనుభవించేది. ఆ రోజు నేను OLXలో పాత ఫర్నిచర్ కోసం సెర్చ్ చేస్తున్నాను. చూస్తూ సడన్గా నా చూపు మరొక లిస్టింగ్ పైన పడింది. ఆ లిస్టింగ్లో స్నేక్ లెదర్తో చేసిన అందమైన షూస్ ఫోటో కనిపించింది. ఆ ఫోటో కింద ఇలా రాసుంది: జెన్యూన్ లెదర్, బేర్లీ యూజ్డ్, ఓన్లీ ఫర్ 500 రూపీస్ అని. మెరిసే ప్రతిదీ బంగారం కాదు. ఈ మాట చాలాసార్లు విన్నాను, చాలాసార్లు చదివాను. కానీ మరీ 500 రూపాయలకా? చాలాసేపు ఆ షూస్ని చూస్తూనే ఉన్నాను. కాసేపటికి కింద ఉన్న నంబర్కి మెసేజ్ చేశాను. వెంటనే అటువైపు నుంచి రిప్లై వచ్చింది: మీరు షూ కొనాలనుకుంటున్నారా? నేను అవునని రిప్లై ఇచ్చాను. అయితే ఒక కేఫ్లో కలవమని రిప్లై వచ్చాడు. కానీ ఒకే ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే అతనికి అమౌంట్ బై హ్యాండే కావాలని. చెప్పినట్లే మరుసటి రోజు ఆ కేఫ్కి వెళ్ళాను. అక్కడ నా కోసం సుమారు ఒక 30 సంవత్సరాల వయసుండే ఆవిడ వెయిట్ చేస్తూ ఉంది. ఆమెను చూస్తే అప్పుడే నిద్రలేచి డైరెక్ట్ బెడ్ పై నుంచి ఈ కేఫ్కి వచ్చినట్టు కనిపించింది. జుట్టంతా చిందరవందరగా ఉంది. దాని గురించి ఆలోచిస్తూ ఉండగానే ఆమె డబ్బులు తీసుకొచ్చారా అని అడిగింది. తీసుకొచ్చాను. మీరు కాఫీ ఏమైనా తాగుతారా అని అడిగాను. దానికి ఆమె, చూడండి, నేను షూ అమ్మడానికి వచ్చాను, అంతేకాని మీతో డేట్కి రాలేదు. డబ్బులు ఇవ్వండి, షూస్ తీసుకెళ్ళండి అని అంది. ఈ షూ కొట్టేసుకొచ్చింది కాదు కదా అని నేను అడిగాను. లేదు అని గట్టిగా సమాధానం ఇచ్చింది. బహుశా ఆమె ఫీల్ అయిందేమో. నేను మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వేశాను. ఇది ఎవరైనా చనిపోయిన వ్యక్తిది కాదు కదా అని. అప్పుడు ఆమె చైర్ కింద నుంచి బాక్స్ తీసి టేబుల్పై పెట్టి ఓపెన్ చేసింది. అందులో ఎగ్జాక్ట్లీ నేను ఫోటోలో చూసిన అదే షూ ఉంది. చూడ్డానికి ఆ షూ చాలా బాగుంది. టెక్స్చర్, ఫీల్ అంతా చాలా బాగుంది. ఒక బ్రాండెడ్ షూలా ఉంది. అలా ఆలోచిస్తూ ఉండగా ఆమె, అసలు తీసుకోవాలనుకుంటున్నారా లేదా అని గట్టిగా అడిగింది. ఓకే తీసుకుంటాను అని అన్నాను. ఎందుకంటే ఆమెతో ఇంకా మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఆమె వెంటనే తన చెయ్యి ముందుకు చాపి, అయితే ముందు డబ్బులు ఇవ్వండి అని అడిగింది. నేను కూడా వెంటనే నా పాకెట్లోంచి పర్స్ తీసి 500 తీసి తన చేతిలో పెట్టాను. నేను షూ బాక్స్ తీసుకుని దానిపైన మూత పెడుతూ ఉండగా ఆమె నా చేయి పట్టుకుంది. నేను ఈ షూస్ మీకు అమ్మేశాను అని అంది. ఈసారి ఆమె గొంతులో ఏదో తెలియని బాధ కనిపించింది. నేను కూడా అవును, ఇప్పుడు ఇది నా షూ అని తన చేతుల్లోంచి నా చేయి విడిపించుకుంటూ అన్నాను. ఆమె కాసేపు నా వైపు అలానే చూస్తూ ఉండిపోయింది. ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నట్టు అనిపించింది. కానీ వెంటనే తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా, ఏమీ వినకుండా వెళ్ళిపోయింది. కారులో ఎక్కి కూర్చున్న వెంటనే నేను ఆ షూస్ వేసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అవి ఎక్కడి నుంచైనా కొట్టేసుకొచ్చినా కూడా ప్రాబ్లం లేదనిపించింది. ఏం షూరా బాబు. ఇంటికి వెళ్ళిన వెంటనే బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ వెంటనే నా షూని నోటీస్ చేశాడు. ఏంటి సార్, కొత్త షూసా? చాలా బాగున్నాయి అని అన్నాడు. ఒక నవ్వు నవ్వి నేను లిఫ్ట్లోకి వెళ్ళిపోయాను. ఇంట్లోకి వెళ్ళాక కూడా ఆ షూస్ వేసుకొని అటు ఇటు తిరిగాను కాసేపటికి షూ విప్పి సోఫా పైన కూర్చొని టీవీ చూస్తున్నాను. సాయంత్రం నా ఇంటికి కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళకి ఆ షూ చూపించాను. అందరూ చాలా బాగుందని అన్నారు. అందరూ కలిసి కాసేపు మాట్లాడుకుని భోంచేశాం. అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నేను కూడా పడుకోవడానికి వెళ్ళాను. అప్పుడే ఇదంతా మొదలైంది. రాత్రి నాకు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో నేను పడుకుని ఉన్నాను. నేను పడుకున్నప్పుడు నా ఇంట్లో ఎవరో అటు ఇటు తిరుగుతున్నారు. అది ఎవరో నాకు తెలీదు. కానీ అతను నడుస్తుంటే ఫ్లోర్ పైన పట్ పట్ అనే సౌండ్ వస్తుంది. అతను హాల్లోంచి నా బెడ్రూమ్లోకి వచ్చాడు. నేను లేచి చూడాలని ప్రయత్నించాను. కానీ నా లోపల ఒక వింతైన భయం మొదలైంది. నేను భయంతో బెడ్షీట్ నిండా కప్పుకొని అలాగే పడుకున్నాను. అతను నా బెడ్ పక్కనే నిలబడి నన్నే చూస్తున్నాడు. ఆ చూపులు నాకు తెలుస్తున్నాయి. 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు,
ఎంతసేపు తెలియదు, అతను నన్ను చూస్తూనే ఉన్నాడు. తర్వాత అతని చెయ్యి నా తలపైకి తెచ్చాడు. నేను గట్టిగా అరుస్తూ పక్కకి జరిగాను. రూమ్లో నేను ఒక్కడే ఉన్నాను. కాసేపటికి స్పృహలోకి వచ్చాను. ధైర్యం వచ్చింది. బెడ్ పై నుంచి లేచి హాల్లోకి వెళ్ళాను. మెల్లిగా ఇల్లంతా తిరిగి చూశాను. ఎక్కడ ఎవ్వరూ లేరు. నేను తిరిగి నా రూమ్లోకి వచ్చాను. అప్పుడు నేను చూశాను, ఆ షూస్ నా బెడ్ పక్కన ఉన్నాయి. అవి అక్కడ ఎవరో పెట్టినట్టున్నాయి. నేను ఈ షూస్ని ఇక్కడ వదిలానా అని ఆలోచించాను. మా నాన్నమ్మ చెప్పేది నాకు బాగా గుర్తుంది. ఆమె ఇంట్లోకి ఎప్పుడూ షూస్ని వేసుకుని రానివ్వదు. పర్టికులర్గా పడుకునే ప్లేస్లో అస్సలు ఉండనివ్వదు. మా నాన్నమ్మ ఏం చెప్పేదంటే, మనం చెప్పులు పక్కకు వదిలినప్పుడు వాటిపైన ఇంకెవరో నించుని ఉంటారు అని. ఆ షూస్ని చూస్తూ మా నాన్నమ్మ చెప్పే మాటలు, నాకొచ్చిన కళ రెండు గుర్తొచ్చాయి. వెంటనే ఆ షూస్ తీసుకొని హాల్లోకి విసిరేశాను. షూస్ వెళ్ళి ఒక మూలన పడ్డాయి. నేను మళ్ళీ పడుకోవడానికి వెళ్ళాను. కానీ రాత్రి మళ్ళీ అదే కల వచ్చింది. కానీ ఈసారి అతను హాల్లోనే తిరుగుతున్నాడు. అతనికి నేను షూస్ అలా విసిరేయడం నచ్చలేదు. తెల్లారిపోయింది. కళ్ళు తెరిచాను. నిద్ర సరిపోలేదు అసలు. హాల్లోకి వెళ్ళాను. నేను విసిరేసిన చోట చూస్తే ఆ షూస్ లేవు. సోఫా పక్కన చూస్తే ఎవరో నీట్గా సర్ది పెట్టినట్టు ఆ షూస్ కనిపించాయి. నేను ఆఫీస్కి రెడీ అయ్యి ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఆ షూస్ని ఇంటి బయట పాడేసి వెళ్ళిపోయాను. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి ఫ్రెష్ అయ్యి వంట చేసుకోబోతున్న టైంలో ఇంటి డోర్ బెల్ మోగింది. డోర్ హోల్లోంచి చూశాను. బయట బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. డోర్ తెరిచి ఏంటి అని అడిగాను. సార్, మీ షూస్ కింద పార్కింగ్లో పడున్నాయి సార్, బహుశా మీరు మర్చిపోయారేమో అని అన్నాడు. అతని చేతుల్లో అవే షూస్ ఉన్నాయి. అన్నా, అవి మీరే తీసుకోండి అని నేను అన్నాను. సార్, ఇవి నాకు సరిపోవు సార్, మీ సైజ్ కాస్త పెద్దగా ఉంది అని అంటాడు. అయితే ఇంకెవరికైనా ఇవ్వండి అని అన్నాను. అతను కాసేపు ఆలోచించి, మార్నింగ్ షిఫ్ట్లో మనోహర్ వస్తాడు, బహుశా ఈ సైజ్ వాడికి సరిపోతుందేమో అని అన్నాడు. అయితే తీసుకెళ్ళి అతనికి ఇవ్వండి. సార్, సొసైటీ ప్రెసిడెంట్కి తెలిస్తే తిడతాడు సార్. ఓ పని చేద్దాం, ఈ పూటకి ఇక్కడే పెట్టేసుకోండి. పొద్దున మనోహర్ రాగానే నేను చెప్తాను, వాడే వచ్చి తీసుకెళ్తాడు అంటూ ఆ షూస్ని నాకు ఇవ్వబోయాడు. లేదు, ఆ షూస్ని డోర్ బయట పెట్టేసేయండి. ఆ మాట విన్న గార్డ్ నన్ను వింతగా చూశాడు. ఏమీ అనకుండా ఆ షూస్ని డోర్ బయట పెట్టి వెళ్ళిపోయాడు. నేను అతన్ని పిలిచి, అన్నా ఇక్కడ కాదన్నా, ఆ లిఫ్ట్ దగ్గర పెట్టండి అని అన్నాను. అతను ఆ షూస్ తీసుకెళ్ళి లిఫ్ట్ ముందు పెట్టాడు. పెట్టేసి లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోయాడు. నేను డోర్ క్లోజ్ చేసుకున్నాను. కానీ డోర్ హోల్ నుంచి చాలాసేపు ఆ షూస్ని చూస్తూ ఉన్నాను. నా ఆకలి కూడా చచ్చిపోయింది. కాసేపు ఆగి వెళ్ళి పడుకున్నాను. రాత్రి మళ్ళీ అదే కల వచ్చింది. కానీ ఈసారి నేను కలలో పడుకోలేదు. మేల్కొని ఇల్లంతా చూశాను. ఎక్కడ ఆ షూస్ కనిపించలేదు. వెళ్ళి డోర్ హోల్లోంచి చూశాను. లిఫ్ట్ ముందు ఆ షూస్ కనిపించలేదు. నా ఊపిరి ఆగినట్టు అనిపించింది. మళ్ళీ ఇల్లంతా ఒకసారి జల్లడ పట్టి చూశాను. ఆ షూస్ ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ వెళ్ళి హోల్లోంచి చూశాను. అక్కడ కూడా షూస్ కనిపించలేదు. షూ మాయమయ్యాయి. నేను ఫోన్ తీసుకొని గార్డుకు ఫోన్ చేశాను. అన్నా, మీరు షూస్ తీసుకెళ్లారా అని అడిగాను. లేదు సార్, చెప్పాను కదా, పొద్దున మనోహర్ తీసుకెళ్తాడు. కానీ అన్నా, లిఫ్ట్ ముందు షూ కనిపించడం లేదు. కాసేపు అతని నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. బహుశా అతనికి దొంగతనం చేశానని ఆరోపిస్తున్నానని అనుకున్నాడేమో. కాసేపటికి మళ్ళీ, ఓకే సార్, నేనే పైకొచ్చి చెక్ చేస్తాను అని అన్నాడు. నాకిప్పుడు భయంతో పాటు సిగ్గు కూడా వేస్తుంది. ఆ గార్డ్ ఇప్పుడు పైకి వస్తున్నాడని తెలిసి కాస్త ధైర్యం వచ్చింది. ఇక నేను ఒంటరివాడిని కాదు. ఆ ఆలోచనతో కాస్త ధైర్యం వచ్చింది. డోర్ తెరిచి కారిడార్ వైపు చూస్తూనే ఉన్నాను. షూస్ ఏమయ్యాయో అర్థం కాలేదు. ఇంతలో గార్డ్ పైకి వచ్చాడు. చూడన్నా, షూస్ లేవు అక్కడ. నేను నిన్నేం అనట్లేదు, బట్
అక్కడైతే షూస్ లేవు కదా, ఇంకెవరైనా తీసుకెళ్లారేమో. సడన్గా మెట్లపై నుంచి ఎవరో నడుస్తూ వస్తున్నట్టు సౌండ్ వినిపించింది. నాకు భయమేసి వెళ్ళి ఆ గార్డ్ వెనుక దాక్కున్నాను. ఇద్దరం స్టెప్స్ వైపు చూస్తున్నాం. ఆ సౌండ్ కింద ఫ్లోర్ నుంచి వస్తుంది. ఎవరొస్తున్నారా అని మెట్ల వైపు ఇద్దరం చూస్తూనే ఉన్నాం. చూస్తూ ఉండగా కింద ఫ్లోర్లో ఉండే ఒక వ్యక్తి పైకి వచ్చాడు. అతను మా వైపు చూసి కిందికి వెళ్ళిపోయాడు. ఇంతలో గార్డ్, చూడండి సార్, షూస్ అక్కడే ఉన్నాయి కదా అని నా ఫ్లాట్ వైపు చూపించాడు. ఆ షూస్ నా ఇంటి డోర్ ముందే ఉన్నాయి. సరే సార్, నేను వస్తానని చెప్పి గార్డ్ లిఫ్ట్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. నేను అతన్ని ఆపాలని అనుకునేలోపు లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి రీచ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఒంటరిగా ఉన్నాను. నా ఎదురుగా ఆ షూస్ ఉన్నాయి. నాకు వాటి వైపు వెళ్ళడానికి ధైర్యం సరిపోవడం లేదు. చూస్తూ ఉండగానే ఆ షూ వాటంతట అవే కదిలాయి. ఒక్కో అడుగు వేస్తూ అవి నా వైపే వస్తున్నాయి. నేను భయంతో వెనక్కి జరిగాను. నేను వెనక్కి జరగడం చూసి అవి వెనక్కి తిరిగి మెల్లిగా నా ఇంట్లోకి వెళ్ళిపోయాయి. నేనిప్పుడు నా సొంత ఫ్లాట్లోకి వెళ్ళాలంటే భయపడిపోతున్నాను. కాసేపటికి ధైర్యం తెచ్చుకొని ఇంట్లోకి వెళ్ళాను. ఆ షూస్ సోఫా దగ్గర ఉన్నాయి. అవి నా కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపించాయి. ఆ రాత్రి నేను అస్సలు నిద్రపోలేదు. తెల్లారింది. వెంటనే గార్డుకు ఫోన్ చేశాను. హలో. ఈసారి ఫోన్ మనోహర్ ఎత్తాడు. మనోహర్, రాత్రి నీకు షూ గురించి చెప్పాడా అని అన్నాను. సార్ చెప్పాడు, కానీ నేను ఎప్పుడు లెదర్ షూస్ యూజ్ చేయలేదు సార్. మనోహర్, అలా అయితే తీసుకెళ్ళి ఎవరికైనా ఇవ్వండి. సరే సార్, ఎవరైనా తీసుకుంటానంటే చెప్తాను. అప్పటి వరకు. మనోహర్ కూడా ఆ షూస్ని తీసుకోలేదు. ఫోన్ పెట్టేసి తిరిగి చూస్తే ఆ షూ సోఫా దగ్గర లేవు. నాకు ఆ షూస్ అమ్మిన ఆమెకు కాల్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఆ కేఫ్లోకి వెళ్ళి ఆమె గురించి కనుక్కోవడానికి ప్రయత్నించాను. OLXలోంచి ఆ లిస్టింగ్ కూడా కనిపించకుండా వెళ్ళింది. ఇలాగే నడుస్తూ వచ్చింది. ఆ షూ ఇంట్లో ఎక్కడంటే అక్కడ తిరుగుతూ కనిపించేది. నేను వాటి వైపు చూడడం కూడా మానేశాను. ఒకసారి మందు తాగిన మత్తులో ఆ షూని తీసుకొని అల్మారాలో పెట్టి లాక్ చేశాను. కానీ అల్మారా లోపల నుంచి సౌండ్స్ వస్తూనే ఉండేవి. ఆ సౌండ్స్కి విసుగెత్తిపోయి అల్మారా ఓపెన్ చేశాను. అప్పుడు ఆ షూస్ నిదానంగా బయటకు వచ్చేసాయి. ఆ షూ నన్నేమీ చేయలేదు, నన్నేమీ ఇబ్బంది కూడా పెట్టట్లేదు. జస్ట్ దాని పని అది చేసుకొని పోతూ ఉంది. అది ఇళ్ళంతా తిరుగుతూ ఉంటుంది. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ప్రశాంతంగా ఒక మూలన ఉంటుంది. నేను వాటితో కలిసి జీవించడానికి అలవాటు పడిపోయాను. ఇప్పుడు ఆ కలలు వచ్చినా నన్ను పెద్దగా భయపెట్టడం లేదు. మీరంతా నన్ను పిచ్చోడు అనుకోవచ్చు, కానీ నా ఒంటరితనాన్ని మర్చిపోవడానికి ఈ మధ్య అప్పుడప్పుడు ఆ షూస్తో మాట్లాడడం మొదలుపెట్టాను. ఎప్పుడైనా కోపంలో ఆ షూస్ తీసుకెళ్ళి డోర్ బయట పాడేస్తాను, కానీ కాసేపటికి మళ్ళీ నేనే డోర్ ఓపెన్ చేస్తాను. తెరిచిన వెంటనే మెల్లగా ఆ షూ లోపలికి వచ్చేస్తాయి. ఒకరోజు సాయంత్రం కొంతమంది ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు. అందులో ఒకటి చూపు ఆ షూ పైన పడింది. రే, ఈ షూస్ చాలా బాగున్నాయి, కానీ నువ్వు ఎప్పుడు వేసుకోవడం నేను చూడలేదే. నేను వాటి వైపు ఒకసారి చూశాను. అవి ప్రశాంతంగా ఒక మూలన పడున్నాయి. నాకు ఆ షూ మీద ఇంట్రెస్ట్ పోయింది అని అన్నాను. వాడు వెంటనే అలా అయితే నాకిచ్చేరా అన్నాడు. నేను వాడి వైపు చూశాను. అలాగే చూస్తూ ఉన్నాను. సడన్గా నాకు ఆ షూ అమ్మిన అమ్మాయి గుర్తొచ్చింది. ఆ రోజు ఆ అమ్మాయి నా చేయి పట్టుకుని ఏదో చెప్పబోయింది. అదేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు, నాకు ఇచ్చేరా. నేను మళ్ళీ ఆ షూ వైపు చూశాను. అవి ఏమాత్రం చలనం లేకుండా అక్కడే ప్రశాంతంగా ఒక మూలన పడున్నాయి. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా భయపడకండి.